హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను దోసకాయ బెండకాయ టమాటో కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్. నా స్టైల్లో మా ఇంట్లో నేను ఎలా చేస్తానో చూపిస్తాను. ఇలా కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్, దోసకాయ బెండకాయ కర్రీ. ఇప్పుడు మనము ఒక గిన్నె పెట్టుకొని అందులో కర్రీకి సరిపడా ఆయిల్ పోసుకుందాము ఫ్రెండ్. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం పోపు దినుసులు, జీలకర్ర, ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసుకున్నాము. ఒక 3 పచ్చిమిర్చి, కొంచెం వేగిన తర్వాత మనం బెండకాయలు వేసుకున్నాము. ఇప్పుడు ఉప్పు వేసుకున్నాము. బెండకాయ అనేది తొందరగా మగ్గిపోతుంది చూడండి. ఇప్పుడు బెండకాయ అనేది కొంచెం మగ్గిపోయింది కదా, ఇప్పుడు దోసకాయ యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు టమాటా కూడా యాడ్ చేసుకున్నాము. టమాటా అనేది చాయిస్ యువర్స్ ఫ్రెండ్, టేస్ట్ అనేది బాగుంటుందని నేనైతే ఒక టమాటా తీసుకున్నాను. మీరు ఇష్టం ఉంటే తీసుకోవచ్చు, లేదంటే లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాము. చూడండి, మనకు బెండకాయలు, దోసకాయలు పూర్తిగా ఉడికిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు పసుపు వేసుకున్నాము. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకుందాము. మనకు అల్లం పేస్ట్ అనేది కొంచెం వాసన పోయేంత వరకు ఒక 2 సెకండ్లు మగ్గనిద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు కారం వేసుకుందాము. ఇప్పుడు ఎసరు కోసం కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. బెండకాయలలో సాల్ట్ అనేది కొంచెం వేసాను కదా, ఇప్పుడు టేస్ట్ చూసుకొని మరి కొంచెం వేసుకుంటున్నాను. సాల్ట్ అనేది ఇంకొంచెం పడుతుంది. మీరు కూడా టేస్ట్ చూసిన తర్వాత వేసుకోండి. మనము బెండకాయలు కానీ దోసకాయలు కానీ క్వాంటిటీ ఎంత తీసుకుంటామో దాన్ని బట్టి వేయండి. కారం అయినా సరే, ఉప్పు అయినా సరే దాన్ని చూసి వేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం సేపు మగ్గనిద్దాము. చూసారా ఫ్రెండ్స్, మనకు బెండకాయ దోసకాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. కాంబినేషన్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.